ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు 15,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఈ నిధి పొందాలంటే తల్లిదండ్రులు బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్ మరియు NPCI లింకింగ్ కూడా పూర్తిగా జరిగి ఉండాలి. ఇందుకోసం జూన్ 5 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే డబ్బు జమ కాకపోవచ్చని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే గ్రామ సచివాలయం, పోస్టాఫీస్ లేదా మీ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా ఈ లింకింగ్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించుకోవాలి, లేదంటే తల్లికి వందనం దూరమైపోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం మనం కానీ చూసినట్లయితే కిందసారి జగనన్న విద్యా దీవెన ఈసారి తల్లికి వందనం పథకంగా పేరు మార్చారు. మొత్తం దానికి కూడా ఇప్పుడు కూడా 15,000 ఇవ్వనున్నారు. ఇది కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలో మాత్రమే వేస్తారనమాట. అయితే ఈ సంవత్సరంలో ఎలాగైనా ఇది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చివరి తేదీ మాత్రం జూన్ 5, 2025. ఎలాగైనా ఈసారి వచ్చి నెల 5 లోపు మాత్రం దీన్ని మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి. అయితే అవసరమైన లింకింగ్ ఏంటంటే అయితే చెప్పినట్లుగానే ఆధార్, బ్యాంకింగ్ అండ్ NPCI ఈ లింకింగ్ ఈ రెండు మాత్రం కంపల్సరీగా చేసి ఉండాలనిగా ఇప్పుడు అధికారులు మనకు తెలియజేసి చెప్తుంది. అయితే దీనికోసం మీకు ఏమైనా కావాలనుకుంటే, ఇది అయ్యిందా లేదో తెలుసుకోవాలనుకుంటే బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, గ్రామ సచివాలయంకి కానీ వెళ్తే దీని గురించి మీకు పూర్తిగా అప్డేట్. అయితే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం తల్లుల బాధ్యతను గుర్తించి నేరుగా వారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తోంది. అయితే మీ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ని వెంటనే చెక్ చేసుకోండి. జూన్ 5 లోపు ఈ లింకింగ్కి పూర్తయితేనే డబ్బు వస్తుందని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.